సాయిరామ్ అండి అందరికీ. శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు శతకోటి ప్రణామాలు. నా పేరు లీలా ప్రసాద్. వేదమాలిక అని ఒకటి ఆన్లైన్లో పెట్టుకున్నాము. అంటే గూగుల్ మీట్లో మేము కలుస్తున్నాము. ఒక నలుగురికి నేర్పించడం బిగించేశాను. ఎప్పుడు అంటే 20 2020లో జూలై 16వ తారీఖు. అప్పుడు కరోనా టైంలో ఆన్లైన్లో అన్నీ జరుగుతున్నాయి బాగా మంచిగా. నాకు వేదం వస్తుంది. అంటే వేదమాలిక బుక్ అంతా వస్తుంది. స్వామి వారి బుక్ ఉంది కదా, ఫస్ట్ వేద పుష్పాంజలి ఉండింది, సెకండ్ వేదమాలిక, ఇప్పుడు శృతి రన్ అవుతుంది. వేదమాలిక బుక్ అంతా నేర్చుకున్నాను. అంటే ఒకరి దగ్గర కొంచెం నేర్చుకున్నాను, గురువు దగ్గర. తర్వాత నేను సీడీలు పెట్టుకొని నేర్చుకున్నాను. అంటే 18 years బ్యాక్ అది అట్లా నేర్చుకొని ఉన్నాను. తర్వాత కడపలో మా వారు బ్యాంకులో వర్క్ చేస్తారు మేనేజర్గా. అట్లా ఊర్లు తిరుగుతున్నాము. వరంగల్లో లక్ష్మి గారిని స్వామి స్టూడెంట్ ఆవిడ దగ్గర 4-5 నేర్చుకున్నాను. వేద పుష్పాంజలి ఉండింది అప్పుడు బుక్. తర్వాత వేదమాలిక మళ్ళీ వచ్చింది. తర్వాత మేము కడపకు వెళ్ళాము. అక్కడ వేదమాలిక ఉండింది. అవి కొన్ని సీడీలు పెట్టుకొని నేర్చుకుంటూ ఉండినాను. అక్కడ డిపి గారి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారి ఇంట్లో వేదం చదివితే వాళ్ళు కొంచెం ప్రెస్ చేసి మీరు నేర్పించగలరు, నేర్పించండి బాల వికాస్ టీచర్స్కి వాళ్ళకి అని చెప్పారు. అంటే నాకు కొంచెం భయం వేసింది, నేర్పించగలనా స్వామి అని. వాళ్ళ ఇంట్లో స్వామి వేసుకున్న పాదుకలు ఉన్నాయి. తర్వాత వారానికి 2 times అట్లా వెళ్ళి స్వామి దీవెనలతో అట్లా చిన్నగా క్లాస్ బిగించేశాను. మంచిగానే నేర్చుకున్నారు బాల వికాస్ టీచర్స్. వారానికి 1 రోజు 2 రోజులు అట్లాగా. కొంతమంది జెంట్స్ కూడా నేర్చుకున్నారు, లెక్చరర్స్, డాక్టరు అట్లా కూడా నేర్చుకున్నారు కొందరు. లేడీస్ బాల వికాస్ టీచర్స్ అంతా నేర్చుకున్నారు అక్కడ. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాము. ఇక్కడ శివం మందిరం వెళ్ళడానికి చాలా దూరం మా ఇల్లు. ఏదో సంవత్సరం 2 సార్లు 3 సార్లు అట్లా వెళ్ళి వస్తూ ఉంటాను. తర్వాత ఇక్కడ కోటి సమితి వాళ్ళు ఇద్దరు వచ్చి నేర్చుకున్నారు కొద్దిగా. తర్వాత మళ్ళీ ఇక్కడ వేదమాలిక గ్రూప్ పెట్టడానికి కారణం ఏమంటే, ఇంకా అట్లా వెళ్ళి అది వాళ్ళు వచ్చి నేర్చుకుని అది అయిపోయింది. తర్వాత మళ్ళీ 10 yearsకి అనుకుంటా, 10 years 8 years తర్వాత మా ఫ్రెండు కొద్దిగా నేర్చుకొని ఉన్నారు నా దగ్గర, సుజాత అని. వాళ్ళ చెల్లి ఆమె కలిసి నన్ను కూర్చోబెట్టారు. వేదమాలిక గ్రూప్ పెట్టుకుందాము, ఇట్లాగా వేదం నేర్పించండి మీరుని. అప్పుడంటే యూట్యూబ్లో ఏమీ లేవమ్మా. ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ నేర్పించే వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్లో అన్నీ దొరుకుతున్నాయి, మీరు అవి పెట్టుకునే నేర్చుకోవచ్చు. బుక్స్ మంచిగా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో శృతి బుక్ వచ్చిందంట, అది నేను చూడలేదండి అప్పటికి. వేదమాలిక ఒకటి అంటే అన్నీ కంప్లీట్గా నేర్చుకున్నాను. వేదమాలిక బుక్ అంతా నేర్చేసుకున్నాను నేను, సీడీలు పెట్టుకొని. కొన్ని నేర్పించినవి అట్లా అన్నీ అట్లాగా జరిగిపోయింది. వాళ్ళు బలవంతం చేసి కూర్చోబెట్టారు. నలుగురితో బిగించేసామండి జూలై 16, 2020లో. అట్లా అయిందని ఇప్పటికీ 4 years అయిపోయింది, కంప్లీట్ అవుతుంది. జూలై 16కి కంప్లీట్ అవుతుంది. అట్లాగా అయిపోయి ఇప్పటికీ 40 members అయ్యారండి క్లాసు. ఆన్లైన్లోనే వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. తర్వాత నేను కొన్ని నేర్చుకున్నవి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాను. అవి నేర్చుకుని ఒక 10 members నాకు మళ్ళీ జాయిన్ అయినారు మా క్లాస్లో. దానికి నాకు చాలా సంతోషం అండి. అందరూ మంచిగా నేర్చుకున్నారు. వేదం ఒకటే కాకుండా భగవద్గీత చదువుతున్నాము, దాని మీనింగ్ చర్చించుకుంటున్నాము. స్వామి ఏమి ఇచ్చినారు, పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ నోట్లోంచి జాలువారిన భగవద్గీత అది. అవి కూడా మేము శ్లోకాలు నేర్చుకొని అందరూ నేర్చుకుంటున్నారు, మంచిగా నేర్చుకున్నారు. దాని మీనింగ్ చక్కగా చెప్తున్నారు అందరూ. నాకు అది చాలా సంతోషం అవుతుంది. అట్లా లైఫ్ ఏదో మా స్వామి చెప్తుంటారు కదా, కానా పీనా మర్నా అని ఏదో చెప్తుంటారు. అట్లా ఉంటుందా లైఫ్, ఇంతేనా అని నేను కూడా అనుకునేదాన్ని ఒకప్పుడు. ఏంటి ఇంతేనా, ఇది ఏదో బాగున్నాం, మంచిగా ఉన్నాము, పిల్లలు మంచిగా సెటిల్ అయినారు, బాగున్నాము, ఇలాగేనా, ఇంతేనా లైఫ్, నాకు ఇన్ని వస్తాయి, భజన వస్తుంది, ఇవన్నీ భగవద్గీత వస్తుంది, వేదం వస్తుంది, ఇది నాతోనే అయిపోతుందా అని అనుకున్నాను. కానీ క్లాస్లో మా చిన్న కోడలు అనూష చేరింది క్లాస్లో. తను మంచిగా నేర్చుకుంది భగవద్గీత కానీ వేదం కానీ. అట్లాగా క్లాస్ మాత్రం రోజు 4 to 5 ఉంటుందండి. అందరు ప్రతిరోజు 40 members దాకా నేర్చుకున్నారు, 45 దాకా నేర్చుకున్నారు. కొందరు రావట్లేదు, కొందరు పనులు ఉండే అట్లాగా. కానీ డైలీ మాత్రము 20-25 members తక్కువ రాకుండా వస్తున్నారండి ప్రతిరోజు. అది ఉన్న టైం టేబుల్లో మాకు వచ్చిన వేదమాలిక బుక్లో వచ్చినవన్నీ ఒక టైం టేబుల్ లాగా పెట్టుకున్నాము. ఈరోజు ఇవి చదువుకోవాలి, సోమవారం ఇవి, మంగళవారం ఇవి, బుధవారం ఇవి, అలాగా వారం ఏమేమి చదువుకోవాలి అని అనుకొని అట్లా డివైడ్ చేసినాను. అవి రోజు ఎవరో ఒకరు చదువుతారు. రోజు ఒక సీరియల్ నెంబర్ లాగా పెట్టేసినాను. వాళ్ళు చదువుతారు ఒక్కొక్కరు. ఆ చదివిన వాళ్ళు నెక్స్ట్ రోజు భగవద్గీత చదువుతారు.
20 శ్లోకాస్. దాని మీనింగ్ వాళ్ళే చెప్తారు. ఫస్ట్ నేను చెప్పేదాన్ని, ఇప్పుడు వాళ్ళకే చెప్పిస్తున్నాను. మంచిగా చెప్తున్నారు. నాకు చాలా ఆనందం అండి. ఎందుకంటే ఏదో లైఫ్ ఏదో అయిపోతుంది అనుకున్న దానికి నన్ను ఇలా కూర్చోబెట్టారు. సుజాత, సుభాషిణి అని వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఫస్ట్ నలుగురితో బిగిన్ అయిన వాళ్ళం, ఇప్పుడు 45 మెంబర్స్ దాకా నేర్చుకున్నారు మంచిగా. 25, 26, 30 మెంబర్స్ కూడా వస్తారండి ఒక్కొక్క రోజు ఆన్లైన్లో. ప్రతిరోజు వస్తారు. వాళ్ళ వాళ్ళ సహకారం లేకపోతే నేనేమో ఏం చేయలేను ఇప్పుడు. కానీ మంచిగా వస్తున్నారు. ఏదో స్వామి దయ వల్ల అలాగ జరిగిపోతుంది. ఇది నా లైఫ్లో అన్నీ ఉన్నాయి, మంచిగా ఉంది, లైఫ్ అంతా బాగుంది. కానీ ఆ లైఫ్ కన్నా నాకు స్వామి ఇచ్చిన ఈ లైఫ్ ఎప్పటికీ నేను ఇది అది ఆయనకు ఏమి ఇచ్చినా కూడా అంటాం కదండి, ఏదో అన్నీ ఇచ్చినారు స్వామి, మనం ఏమి ఇస్తున్నాము అని అని అంటుంటారు కొంచెం చాలా పెద్దవాళ్ళు. నాకు కూడా అలా అనిపిస్తుంది. ఇన్ని ఇచ్చినావు స్వామి, ఇంకా నేనేమి ఇవ్వగలను, ఇంకా ఏమైనా చేయాలా, ఇంకా చెప్పండి అని నేను కోరుకుంటుంటాను ధ్యానంలో. రోజు క్లాస్లో వేదం చదివిన తర్వాత భగవద్గీత చదువుతాము. భగవద్గీత తర్వాత ఒక 10 నిమిషాలు 21 ఓంకారం చెప్పుకొని ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ ధ్యానం చేసుకుంటాము. తర్వాత డిస్పస్ అయిపోతాము. మంచిగా జరుగుతుందండి. ఇదంతా కూడా స్వామికే చెందుతుంది. నాది నేను అంటే అహంకారం అవుతుంది ఇక్కడ. నేను కాదు, స్వామి చేయిస్తున్నారు. అంటే నేను ఒక పనిముట్టుగా స్వామి తరపున చేస్తున్నాను. ఓకేనండి. అందరికీ సాయిరామ్ అండి. లీలావతికి నమస్తే. అందరికీ నమస్తే. నేను ఈ వేదమాలిక సభ్యురాలుగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మొదటి బ్యాచ్లో మా అందరికీ ప్రతి ఒక్కరి చేత చదివిస్తూ శ్రద్ధగా ముందుకు నడిపిస్తున్నారు. నాకు పదాలు పలకడమే చాలా కష్టంగా ఉండేది. నన్ను ప్రత్యేకమైన శ్రద్ధతో నన్ను ముందుకు తీసుకెళ్లారు. నమ్మకం చమ్మకం అప్పుడైతే ఎట్లా చదవగలనా అని అనుకుంటుండేదాన్ని. కానీ అన్నిటికన్నా అదే బాగా చదివాము అని చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉండేది. ఒక రాయిలాగా ఉన్నదాన్ని శిల్పంగా మార్చారు. మొత్తం ఆ క్రెడిట్ అంతా లీలావతింది. నాకు అటువంటి గురువుని ఇచ్చినందుకు భగవంతుడికి ఎప్పుడు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటాను. లీలావతికి అటువంటి కృతజ్ఞతలే చెప్తాను. ఈ బ్యాచ్ 4 అవుతుంది అనగానే అక్కడ వచ్చి కూర్చొని నాకు పనున్న వీడియో ఆఫ్ చేసుకొని వింటూ ఉంటాను. అంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. దానికి మాటల్లో చెప్పలేము. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సుభాషిణి. మేము విజయవాడలో ఉంటాము. మేము ఇంతకుముందు వేదం నేర్చుకోవాలని చాలా ఆశపడేదాన్ని. ఏ విధంగా నేర్చుకోవాలో అనేది కూడా నాకు తెలిసేది కాదు. ఎవరిని కాంటాక్ట్ చేయాలో, ఎలా, ఏ క్లాసెస్కి నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేదు. మొదటిసారి అక్కయ్య ద్వారా లీలా మేడం గారు చెప్తున్నారు అని. కానీ నేను బొంబాయిలో ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చి నేర్చుకొని వెళ్ళడానికి 4 రోజుల్లో అయిపోయే పని కాదు. దానివల్ల నేను వెళ్ళలేకపోయేదాన్ని. అనుకోకుండా నాకు లాక్డౌన్ ఒక అవకాశం ఇచ్చింది. ఆ టైంలోనే మేడం గారిని అడగడం, నేను సుజాతక్క మాట్లాడటం, సుజాతక్క మళ్ళా హిమాక్కని, లక్ష్మక్కని, ఉమా, భవాని, అనుష వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అనుకోకుండా ఒక్కొక్కళ్ళు వచ్చి మేము ఒక ఫస్ట్ బ్యాచ్ లాగా అందరము బాగా నేర్చుకున్నాము. ఆ నేర్చుకోవడం అక్కడి నుంచి ఆగకుండా ఇంకా లలితా సహస్రనామం, భగవద్గీత, ప్రస్తుతం నారాయణీయం అని ఒక్కొక్కటి వెళ్తూ ఉన్నాము. ఈరోజు ఇలా అన్నిటికీ నేర్చుకోవడము అనుకుంటే దాని పునాది లీలా గారు. లీలా మేడం గారికి నా కృతజ్ఞత. మేమందరం ఫస్ట్ బ్యాచ్ వాళ్ళం. మేము ఫౌండేషన్స్ని, ఫౌండర్స్ని ఏయో చెప్తూ ఉంటారు. అది మేడం గారికి మా మీద ఉన్న అభిమానం. మేము ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళు అవుతుంది. ఈ 4 ఏళ్లలో ఒక్కరోజు కూడా క్లోజ్ చేయకుండా ప్రతిరోజు రావడము అని అంటే దానికి మేము ఒక కారణం అంటే అది మాకు చాలా అదృష్టం అనుకుంటాం. లీలా మేడం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
సాయిరామ్ అండి. వేద కుటుంబ సభ్యులందరికీ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వేదమాలిక ముందుగా అష్టలక్ష్ములతో ప్రారంభమై ఇప్పుడు అనంత లక్ష్ములతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. దీనికి మూల కారణము గురువుగారైన శ్రీ లీలాప్రసాద్ ఆంటీకి మనఃపూర్వకంగా పాదాభివందనం తెలుపుకుంటున్నాను. అంతేకాక ఈ కుటుంబంలో నన్ను చేర్పించిన సుజాత గారికి కూడా నేను మనఃపూర్వకంగా పాదాభివందనం తెలుపుకుంటున్నాను. నేను ఈ కుటుంబ సభ్యులలో ఒక సభ్యురాలనైనందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ వేదం అంతా కూడా మేము ఇంట్లోనే ఉండి, అంటే ఆన్లైన్ విధానంలో, అంటే బయటికి వెళ్లకుండా, ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఆన్లైన్ విధానంలోనే వేదం అంతా నేర్చుకున్నాము. ఆడవాళ్ళము బయటికి వెళ్ళి నేర్చుకోవడం చాలా కష్టం కాబట్టి ఈ ఆన్లైన్ విధానాన్ని సృష్టించిన ఆ పరమాత్మకు సదా ఎల్లవేళ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఇంకా వేదం నేర్చుకోవడము ఎంతో కష్టతరమైన పని. అంటే అందులో ఉండే పదాలు పలకడమే చాలా కష్టము. ఆ పదాలు పలకడానికే కష్టపడి మేము ఒకప్పుడు డ్రాప్ అవుదాం అనుకున్నాము. కానీ లీలాప్రసాద్ ఆంటీ మాకు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు నేర్పించినట్లుగా పదాలనల్లా నేర్పించి ముందుకు నడిపించారు. ఈ దేవీ సూక్తము, భూసూక్తము, రుద్ర నమ్మకం చదివేటప్పుడు ఆ పదాలు మాకు పలకడమే రాకుండా ఉండేది. అంత కష్టమైన పదాలను కూడా ఆంటీ మమ్మల్ని సులభతరంగా చేసి మమ్మల్ని మొత్తము బాగా నేర్పించారు. అట్లనే భూసూక్తం ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, భూసూక్తం రోజు చదివితే ఇల్లు కొనుక్కుంటారా అని లీలా ఆంటీ చెప్పేవాళ్ళు. ఆ విషయం అయితే నాలో ప్రూఫ్ అయినది. ఎందుకంటే మేము సొంత ఇల్లును కొనుక్కొని మేము ఇక్కడే ఉంటున్నాము. అంతేకాకుండా భగవద్గీతను కూడా మేము ప్రతిరోజు పారాయణం చేసుకుంటున్నాము. అంటే భగవద్గీతలో కృష్ణుడు ఈ కురుక్షేత్రంలో అర్జునికి ఉన్న సందేహాలను తీర్చినట్లుగా ఇలాంటి కూడా మాకున్న సందేహాలను తీర్చి ఈ భగవద్గీతలో కృష్ణుడు మోక్ష మార్గానికి ఎలా దారి చూపించాడో అలాగే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. మాకున్న డౌట్లనల్లా తీర్చేశారు. అంతేకాకుండా మేము ఎన్ని తప్పులు చదివినా మమ్మల్ని అంతా భరించి ముందుకు నడిపించినందుకు లీలా ఆంటీకి సదా ఎల్లవేళలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాయిరామ్. నా పేరు ఉమాదేవి. వేదమాలిక సభ్యులందరికీ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు లీలా వదినకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు నేర్పించిన వేద పఠనము, భగవద్గీత వల్ల నా జీవితంలో కలిగిన కొన్ని అనుభూతులను మీ అందరితో ఈరోజు పంచుకుంటున్నాను. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి మాసముకి అందులో వచ్చే పర్వదినాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ పర్వదినాలలో ఆ దేవుడికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటాము. ముందుగా వేదం నేర్చుకోకముందు నేను ఆ దేవుడికి సంబంధించిన శ్లోకాలు ఒకటి చదివి పూజ పూర్తి చేసుకునేదాన్ని. కానీ ఈ వేద పఠనం నేర్చుకున్న తర్వాత ప్రతి దేవుడికి సంబంధించి ఆయా శ్లోకాలతో వేదం చదవటము మరియు మంత్రపుష్పము, క్షమాప్రార్థనతో పూజ పూర్తి చేసుకోవటం వల్ల మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఇవన్నీ నేను చిన్నప్పుడు గుడిలో చదవటం వింటా ఉంటుంది. ఇవన్నీ నేను నేర్చుకుంటానని కానీ చదువుతానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఇవన్నీ మాకు ఇంత చక్కగా నేర్పించింది వదిన. ఇవి నేర్చుకోవటము, దేవుడి దగ్గర ఇవన్నీ పఠించటం వల్ల దేవుడికి ఎంతో దగ్గర అవుతున్నామన్న అనుభూతి కలుగుతూ ఉంది. మరియు వేదం గట్టిగా చదవటం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కలుగుతున్నాయి. ఇవి మేము అనుభవించినాము. మరియు భగవద్గీత కూడా ప్రతిరోజు పారాయణం చేస్తున్నాము. భగవద్గీత ఉట్టి పారాయణం చేయటమే కాకుండా దాని అర్థము కూడా మనము తెలుసుకుంటున్నాము. ప్రతి సభ్యుడు వారి వారి అభిప్రాయాలు, వారికి అర్థమైన విధానాన్ని తెలియచేస్తున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. ఆ విషయాలన్నీ మన జీవితాల్లో అన్వయించుకోవటం ద్వారా జీవితం కూడా ఎంతో సాఫీగా సాగిపోతూ ఉంది అనిపిస్తూ ఉంది. ఇలా ఇంకా ఎన్నో కొత్త కొత్త విషయాలు ఈ క్లాస్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. కృష్ణ పరమాత్మ శిశుపాలుడికి 100 తప్పుల వరకు భరించి శిక్షించినాడు. కానీ నేను ఈ 4 సంవత్సరాలలో వేదం చదవటంలో 100కి పైగానే తప్పులు చదివింటాను. కానీ ఏనాడు మా వదిన నన్ను శిక్షించలేదు. సరికదా, ఇంకా ఎంతో ఎక్కువగా శిక్షణ ఇచ్చి సరిదిద్దుతూ వస్తూ ఉన్నారు. అందుకు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము ఈ అలవాటు బాబాగారు చెప్పిన సహనమునకు, ఓర్పుకు నిదర్శనంలాగా అనిపిస్తుంది వదిన. మరియు మనము పుణ్యక్షేత్రాలు సందర్శించినప్పుడు ఆయా పుణ్యక్షేత్రాలలో ఆ దేవుడికి సంబంధించినవి చదువుకుంటాము. ఇప్పుడు ఈ వేదం ద్వారా ఆ శ్లోకాలు చదువుతూ ఉన్నప్పుడు ఎంతో అనుభూతి కలుగుతుంది.
దీనికి నా జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను, ఒక అనుభవం చెప్తాను. తిరుమలకు వెళ్ళినప్పుడు మనం అక్కడ స్వామి దర్శనమైన వెంటనే బయటికి వచ్చేయాల్సి వస్తుంది. కానీ ఒకసారి వాన పడటం వల్ల నాకు ఒక అవకాశం కలిగింది. విమాన వెంకటేశ్వర స్వామి ఎదురుగా కూర్చొని నారాయణుడికి సంబంధించిన అన్ని సూక్తులు చదువుకోవడము ఎంతో ఆనందాన్ని కలిగించింది. అవి పూర్తి అయ్యేంత వరకు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు. అవన్నీ పూర్తి అయిన తర్వాతనే నేను బయటికి వచ్చినాను. ఈ ఆనందం నాకు ఇప్పటికే కలుగుతుంది తలుచుకుంటే. ఇంతే కాకుండా మనం ప్రతిరోజు భూమాతను తెలుసో తెలియకో ఎంతో హింసిస్తున్నాము, బాధ పెడుతున్నాము. మనం క్లాస్లో ప్రతిరోజు భూసూక్తం పారాయణం చేయటం ద్వారా భూమాత కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాము అనిపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభూతులు కలుగుతూ ఉన్నాయి. ఈ అనుభూతులు, ఈ ఆనందాన్ని మనకు కల్పించిన లీలావదినకు మరొకసారి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్ మేడం, నమస్తే మేడం. నా పేరు లక్ష్మీ కుమారి, నేను కాకినాడ అండి. సుజాత నాకు అమర్నాథ్ యాత్రలో పరిచయం అయ్యారు. సుజాత వల్ల మీ దగ్గర నేను వేదమాలిక గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. మిమ్మల్ని నాకు సుజాత పరిచయం చేశారు. అది మీ వేదమాలిక గ్రూప్లో నేను ఫస్ట్ బ్యాచ్లోనే వేదం నేర్చుకోవడం నా అదృష్టం అండి. అన్నీ ఫస్ట్లో నాకు చాలా మిస్టేక్స్ వస్తూ ఉండేవి. కానీ మేడం గారు, లీలా మేడం గారు చాలా ఓపికగా, శ్రద్ధగా నాకు నా తప్పులన్నీ కరెక్ట్ చేసి బాగా నేర్పించారండి. నేను ఇప్పుడు తప్పులు లేకుండా చదవగలుగుతున్నాను. నేను కొంచెం సమయం కేటాయించలేకపోవడం వల్ల డిస్కంటిన్యూ అయ్యాను. కానీ మేడం గారు చెప్పినట్టుగా ఏ రోజు ఆ రోజు వేదము నేను ఇంట్లో డైలీ చదువుకుంటా ఉన్నానండి. మేడం గారికి చాలా చాలా ధన్యవాదములండి. ఎప్పటికీ రుణపడి ఉంటానండి. సభ్యులందరికీ, నాతో ఉన్న మిగిలిన వేదమాలిక సభ్యులందరికీ కూడా ధన్యవాదములండి, నమస్కారములండి. ఉంటానండి. వేదమాలిక సభ్యులందరికీ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నాకు వేదం నేర్పించిన మా అత్తగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదమే కాకుండా భగవద్గీత కూడా చదవమని ప్రోత్సహించేవారు. చదవడమే కాకుండా దాని అర్థం చదివి తెలుసుకోమని ప్రోత్సహించేవారు. చిన్నప్పటి నుంచి రామాయణం ఎక్కువగా వినేదాన్ని. కృష్ణుడు అంటే వెన్న దొంగ, గోపికలతో ఎక్కువ ఆటలు ఆడుతూ ఉండేవాడు అని అనుకునేదాన్ని. కానీ భగవద్గీత చదివాక ఆయన గురించి బాగా తెలిసింది. అందరికీ మరొకసారి 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సాయిరామ్ అక్క, వేదమాలిక ప్రారంభించిన లీలక్కకు మరియు నా తోటి సభ్యులకు నా నమస్కారములు. వేదమాలిక ప్రారంభించి 4 వసంతాలు గడిచినవి. ఈ 4 వసంతాలు ఎలా గడిచినవో తెలియలేదు. వేదం రాని నాకు వేదము, ఆధ్యాత్మికతలో పరిపక్వత, సంపూర్ణ జ్ఞానాన్ని తీర్చిదిద్దారు. ఓంకారము, ధ్యానము వలన కూడా మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే కాకుండా శరీరంలో రుగ్మతలు కూడా తగ్గుచున్నవి. నేను నేర్చుకోవడం వలన నన్ను చూసి మా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. అలుపెరగని నిరంతర సాధనయే ఈ మన వేదమాలిక. వీటన్నింటికీ కారకులైన లీలక్కకు నా హృదయపూర్వక ధన్యవాదములు. సాయిరామక్క. అందరికీ సాయిరామ్ అండి. నా పేరు సత్యవతి, మాది నెల్లూరు. నాకు వేదం నేర్చుకోవాలని చాలా కోరిక ఉండేది. మేడం గారి వల్ల నా కోరిక నెరవేరింది. ఈ వేదం నేర్చుకోవడం నా జన్మ సుకృతం భావిస్తాను. వేదం నేర్చుకోవటమే గొప్ప అనుకుంటే మా చేత మేడం గారు నమ్మకం చమకం తప్పులు పోకుండా చాలా బాగా నేర్పించారు. దానికి మేడం గారికి హృదయపూర్వక నమస్కారములు. కరోనా టైంలో ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో ఏమి తోచని పరిస్థితిలో ఈ వేదం మాకు చక్కని మార్గం చూపించింది. ఆ టైంని మేము చాలా సద్వినియోగం చేసుకున్నాము. నేను ఎన్నో యాత్రలు దర్శించాను. నేపాల్ యాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. సుజాత, హిమ ఇద్దరు అక్కడ కలిశారు. మేడం క్లాస్లో
నన్ను ఈ వేదం క్లాస్లో జాయిన్ చేర్పించారు. వేదమాలిక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మేడం గారికి నా నమస్కారము. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాకు వేదము నేర్పించిన మా అక్కగారికి పాదాభివందనములు. మన వేదమాలిక ప్రారంభించి 4 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంలో వేదమాలిక సభ్యులందరికీ నా నమస్కారములు. వేదమాలికలో చేరాలనుకున్నప్పుడు నేను నేర్చుకోగలనా లేదా అనుకునేదాన్ని. చేరిన తర్వాత మా అక్కగారు వేదం గురించి అర్థమయ్యేటట్లు వివరించి చెప్పి నాకు నేర్పించారు. వేదమాలికలో చేరిన తర్వాత నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా రోజు వేదం చదవడం వలన దాని యొక్క వైబ్రేషన్స్ వలన మన ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. అందువలన నేను చాలా వరకు వేదం క్లాస్ మిస్ కాకుండా చూసుకుంటాను. ఈ వేదమాలికలో భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు నేర్పించడం జరిగింది. ఈ భగవద్గీతలో శ్లోకాలు చదివి దాని అర్థం మనమే సొంతంగా తయారు చేసుకొని దానిని క్లాసులో చెప్పడం ద్వారా మనకు దాని అర్థం బాగా తెలుస్తుంది. మనం దాని గురించి సరిగ్గా చెప్పకపోయినా దాని అర్థం గురించి తిరిగి వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వేదమాలిక ద్వారా ఇంకా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. మన అందరి సంతోషం కొరకు ఈ వేదమాలిక ఇలాగే కొనసాగాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరొకసారి వేదమాలిక సభ్యులందరికీ నా నమస్కారం. ఓం సాయిరామ్. సాయిరామ్ అండి. వేదమాలిక కుటుంబ సభ్యులందరికీ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ వేదమాలిక కుటుంబంలో ఉన్నందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను రోజు వేదం చదవడం వల్ల వచ్చే వైబ్రేషన్స్ ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది. వేదమే కాకుండా భగవద్గీత, విష్ణు లలిత సహస్రనామాలు నేర్చుకోగలిగాను. అంతేకాకుండా భగవద్గీత శ్లోకాలే కాకుండా భగవద్గీత మీనింగ్ కూడా చెప్పగలుగుతున్నాను. అందుకు కారణం మా గురువుగారైన లీలా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేదం నేర్పించడమే కాకుండా ఆ వేదం మర్చిపోకుండా ఉండడానికి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతిరోజు చదివిస్తూ మా తప్పులను సరిచేస్తూ అంతేకాకుండా ఇంకా ఎన్నో ఆధ్యాత్మికంగా మంచి విషయాలు తెలియజేస్తూ మంచి దారిలో నడిపిస్తున్నందుకు లీలా మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదమాలికలో చేరక ముందు సమయాన్ని వృధా చేస్తూ ఉండేదాన్ని. వేదమాలిక వల్ల నా మనస్సుని, సమయాన్ని చెడు ఆలోచనల వైపు పెట్టకుండా భగవంతుని మీద ఎక్కువసేపు పెట్టగలుగుతున్నాను. అందుకు వేదమాలికకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరామ్. వేదమాలిక సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చిత్ర. నేను వేదమాలికలో ఒక 3 ఇయర్స్గా మెంబర్గా ఉన్నాను. చాలా ఇయర్స్ బ్యాక్ లీలా మేడం కడపలో ఉన్నప్పుడు నేను పర్సనల్గా అడిగినాను, మేడం నాకు వేదం నేర్పించండి అని. కానీ అప్పుడు కుదరలేదు. మేడం జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ విషయం జ్ఞాపకం పెట్టుకొని నా నంబర్ కలెక్ట్ చేసి మేడం నాకు ఫోన్ చేసి నేర్చుకుంటావమ్మా అని అడిగారు. నాకు అసలు జ్ఞాపకం కూడా లేదు మేడం నేను చాలా ఇయర్స్ బ్యాక్ వేదం నేర్పించమని అడిగిండేది. మేడం అది గుర్తు పెట్టుకొని నాకు అడిగితే నేను జాయిన్ అయ్యాను. వేదం నేర్చుకున్నాను. నేను కష్టపడి మార్నింగ్ 12 o'clock బ్యాచ్కి మేడం నేర్పించేవారు. అలా నేను నేర్చుకొని వేదమాలికలో నేను ఎంటర్ అవ్వడం జరిగింది. వేదం నేర్చుకున్నప్పటికీ వేదం నేర్చుకున్న తర్వాత నాలో వచ్చిన మార్పు నేను గుర్తించింది ఏమంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నలుగురు చదువుతూ ఉంటే నేను ఫస్ట్ అలా జ్వరబడి దూరి చదవడం నేను చేసేదాన్ని కాదు, ఇబ్బంది ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఈ వేదం గట్టిగా చదివి అలవాటయ్యి ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా నేను ధైర్యంగా ఇది నేను చదవగలను, చదువుతాను అని నేను చదవడం నేర్చుకున్నాను, చదవగలుగుతున్నాను అందరిలో. అదొక మార్పు నేను బాగా గమనించినాను. భగవద్గీత కూడా ముందు అసలు చదవడం వచ్చేది కాదు నాకు. భగవద్గీత మేడం చదవమని చెప్పినప్పుడు అదే మేడం ఎందుకు ఇట్లా చెప్పలేము, ఆ మీనింగ్ చెప్పడం మాకు రాదు అని అంటున్నా కూడా ఫైట్స్ చేస్తున్నారే అని నేను ఆ రోజు అనుకున్నాను. కానీ ఈరోజు నాకు ఎప్పుడు ఛాన్స్ వస్తుందా భగవద్గీత చదవడానికి, నాకు ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని నేను ఎదురు చూస్తాను. అది డెప్త్ చదవడం బాగా నేర్చుకున్నాను నేను. ఇక్కడ మా వారి పేరు మా బాబు పేరు కూడా నేను చెప్పాలి ప్రత్యేకంగా. వాళ్ళిద్దరు కూడా నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. నేర్చుకోమ్మా, చదువుకోమ్మా అనే చెప్తాడు మా పెద్ద బాబు కూడా. భగవద్గీత గురించి కూడా ఏదైనా చెప్తూ ఉంటాడు, ఆ బాబుకి తెలిసినది. ఎప్పుడైనా మర్చిపోయి నేను పనిలో ఉంటే లాగిన్ అవ్వడం లేట్ అయితే కూడా మా వారు 4 అయితే ఉంది లాగిన్ అవ్వు అని చెప్తారు.
ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు క్లాస్ వాళ్ళకి డిస్టర్బెన్స్ అని అనుకోరు. నా పాటికి నేను అక్కడ క్లాస్ చదువుకుంటూ ఉన్నా కూడా వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా అభ్యంతరం పెట్టారు అసలు. అలా నేను ప్రతిరోజు వేదం జాయిన్ అవ్వడము, క్లాస్లో చేరడము, చదువుకోవడము అన్నది నేను బాగా అలవాటు చేసేసుకున్నాను. డైలీ అదొకటి మా డైలీ రొటీన్స్లో అది కూడా ఒక భాగం అయిపోయింది. అలా భగవద్గీత గురించి, వేదం గురించి ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను. ఈ విద్య మాకు నేర్పించిన లీలా మేడంకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వేదమాలిక సభ్యులందరికీ నమస్కారం. లీలా మేడం గారికి వందనములు. మాకు ఈ వేదం ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నందువల్ల, 4వ వార్షికోత్సవం జరుపుతున్నందువల్ల మేము అందరం ఎంతో 4 సంవత్సరాలు పూర్తి అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఇదవుతున్నాము, సంతోషపడుతున్నాము. మాకు నేను ఈ వేదమాలికలో చేరడానికి ముఖ్యంగా సుజాత నా మిత్రురాలు. ఆమె ఈ వేదమాలికలో నన్ను చేర్పించి ఎంతో కృతజ్ఞతలు తనకి. మాకు లీలమ్మ గారు వేదము నేర్పించినారు. వేదము ఎంతో మేము ఎన్ని తప్పులు చదువుతున్నా వాటిని సరిదిద్ది ఎంతో ఓపికగా మాకు ఈ వేదం నేర్పించినారు. మేము ఈ వేదమే కాకుండా ఇంకా భగవద్గీత ప్రతిరోజు భగవద్గీత చదువుతాము. వేదము, భగవద్గీత అన్నీ చదువుతాము. ప్రతి పౌర్ణమికి, ఏకాదశికి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుతాము. ఈ వేదంలో చేరినందుకు నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది ముఖ్యంగా ఆన్లైన్ క్లాసులు. ఈ ఆన్లైన్ క్లాసుకి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జరుపుతారు. ఈ క్లాస్కి అటెండ్ అయ్యేదానికి నేను 4 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంటాను. వేదంలో ఉన్న సభ్యులందరూ ఎంతో ఆ ఒక్క గంటలోనే ఎంతో ఆనందదాయకంగా ఎన్నో జోకులు వేసుకుంటా ఎంతో సంతోషంగా అందరం నవ్వుకుంటా ఉంటాము. నాకు ఈ వేదమాలిక ఒక అపూర్వమైన కానుకలాగా అనిపిస్తుంది. నమస్కారం. సాయిరామ్ మేడం, అందరికీ సాయిరామ్ అండి. నా పేరు శ్రీలత, మాది నెల్లూరు. వేదం క్లాస్ గురించి మా ఫ్రెండ్స్ హిమ, సుజాత చెప్పారు. సుజాత మేడం నడితే చేరమన్నారు. నేను జాయిన్ అయ్యానండి. ఫస్ట్లో నాకు అసలు సరిగా చదవడం కూడా వచ్చేది కాదు. మేడం ఎంతో ఓపికగా బాగా శ్రద్ధగా నాకు నేర్పించారండి. అట్లా నేర్పించబట్టి నేను కాశీ వెళ్ళినప్పుడు గుడిలో కూర్చొని ఏకాదశి రుద్రం చదవగలిగానంటే మేడం గారి వల్లే చదివానండి. ఇంత మంచి గురువు గారు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేడంకి చాలా 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 రుణపడి ఉంటానండి. ధన్యవాదాలు మేడం. అందరికీ ధన్యవాదాలండి. సాయిరామ్, ఉంటానండి. సాయిరామ్. వేదమాలిక 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నాకు రుద్రం నేర్చుకోవాలని చాలా సంవత్సరాల నుంచి కోరికగా ఉండింది. ఆ కోరిక ఈ వేదమాలిక వల్ల నెరవేరింది. అందుకను లీలా గారికి నా ధన్యవాదాలు. సాయిరామ్. వేదమాలిక వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మొదట లీలా మేడం గారికి ధన్యవాదములు. అనుకోకుండా ఈ వేదమాలిక ఆన్లైన్ ప్రోగ్రాంలో నేను చేరాను. చేరాకనే వేదం అంతా ఎలా తప్పు లేకుండా ఎలా చదవాలో లీలా మేడం దగ్గర నుంచి నేర్చుకున్నాను. వేదంతో పాటు అనేక మంచి విషయాలు తెలుసుకుంటున్నాము. ఈ తెలుసుకున్న విషయాలని ఆచరించాలి అని అనుకుంటున్నాను. దానికోసం సాధన చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారములు. నా పేరు చంద్రకళ. నేను ఒక వేదమాలిక విద్యార్థిని. ఏమిటి ఈ వేదమాలిక అనుకుంటున్నారా? వేదం నేర్చుకున్న లీలా మేడం గారు 10 మందికి వేదం నేర్పించాలని గట్టి సంకల్పమే స్వామి ఆమెకు ప్రసాదించిన ఈ వేదమాలిక. ఇక్కడ అందరూ వేదము ప్రశాంతి నిలయములో లాగే వరుస క్రమంలో చదవడమే కాకుండా భగవద్గీత 10 శ్లోకములు చదివి దాని భావము చదివిస్తారు మేడం గారు.
దానిలో మాకు ఏమర్థమైంది, మీరు ఏ విధంగా ఉంటారు, ఈ భావం రాసేటప్పుడు మీలోని అనుభవాలు, మీరు స్వామితో గడిపిన మధుర క్షణాలు అంటూ ఇంకా ఏవేవో మాటలు చెప్తూ మమ్మల్ని ఆనందపరుస్తారు. ఈ విధంగా ప్రతిదినం జరగడమే కాకుండా లలితా పారాయణ, విష్ణు సహస్రనామావళి, రుద్రపారాయణ, శివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణ జయంతి, గీతా జయంతి, స్వామి బర్త్డే, ఇంకా పర్వదినాలలో భజనలు, పారాయణాలు పద్ధతిగా వరుస క్రమంలో తను నిర్వర్తిస్తూ మమ్మల్ని ఆనందపరుస్తున్న లీలా మేడంకు నమస్కారములు. సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. నా పేరు సుధారాణి. నేను వేదమాలిక గ్రూప్ సభ్యురాలిని. మా మేడం గారు వంకదారి లీలావతి గారు. మా గ్రూప్ 4వ వార్షికోత్సవ సందర్భంగా మా మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా అనుభూతులు కొన్ని పంచుకుంటున్నాను. మొదటిగా, మా ఊరిలో ఆంజనేయ స్వామి గుడిలో పవమాన హోమం జరుగుతుందని తెలిసి పూజకి డబ్బు కట్టి వచ్చిన తర్వాత 2వ రోజే మా మేడం ద్వారా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యే అవకాశం కలిగింది. ఆ సమయంలో మేడము పవమాన సూక్తము నేర్పించేవాళ్ళు. ఇది యాదృచ్ఛికమని నేను అనుకోను, ఇది ఆంజనేయ స్వామి దయ అని నేను అనుకుంటున్నాను. రెండవది, మా ఇంటి దేవుడి దగ్గర సేవలో ఉన్నప్పుడు వానలు ఎక్కువ పడేటివి. ఆ సమయంలో ప్రతిరోజు నేను సూర్యోపనిషత్తు చదువుకునేదాన్ని. దానివల్ల నాకు ఏ రోజు నా పూజకు ఆటంకం కలగకుండా ఉండేది. ఇంకా మూడవది, కాశీ యాత్రకు పోయినప్పుడు, దర్శనానికి వెళ్ళినప్పుడు నా దగ్గర పుస్తకం లేకపోయినా కూడా శ్రీరుద్ర పారాయణం చేయగలిగినాను. దీనికి కారణం మా మేడం మా చేత చేయించిన సాధన. ఈ క్లాస్ నిరంతరము ఉండాలని ఈ విధంగానే కోరుకుంటూ మా మేడంకి మరలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాయిరామ్. వేదమాలిక భగవంతుడిచ్చిన ఒక వరం లాంటిది. రోజువారీ పనుల నుండి ఆధ్యాత్మికంగా పయనించడానికి మాకు ఒక నావల ఉంటుంది. ముందుగా లీలం మేడం గారికి మా ధన్యవాదాలు. మాకు అందరికీ ఎంతో బాగా వేదం నేర్పించినారు. మేము ప్రతిరోజు వేదము, భగవద్గీత శ్లోకాలు, భావము చెప్పి దాని గురించి అందరితో విమర్శ చేయిస్తారు. ఏకాదశికి విష్ణు సహస్రనామాలు, పున్నమ్మకి లలితా సహస్రనామాలు, మాస శివరాత్రికి నమ్మకము చమకము చదివిస్తూ ఉంటారు. అందరము చదువుతూ ఉంటాము ప్రతి నెల. మేమందరం ఒకరికొకరు సన్నిహితంగా స్నేహంగా ఉండేటట్లు ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటూ ఉంటాము. లీలా మేడం గారు భగవద్గీత శ్లోకాలు చెప్పడం వల్ల, దాని భావం వింటూ ఉండే దానివల్ల మాలోని అరిషడ్ వర్గాలను జయించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా తను ఎంతో ప్రోత్సాహంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ బాగా చెప్తా ఉన్నందుకు లీలా మేడం గారికి, వారి కుటుంబానికి స్వామి నిండుగా మెండుగా ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు శోభారాణి. సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారములు. నా పేరు జయలక్ష్మి. లీలా గారు చేపట్టిన ఈ వేదమాలిక యజ్ఞంలో నేను ఒక సభ్యురాలిని. వేదం, భగవద్గీత, మెడిటేషన్ చాలా కేర్ తీసుకుని చాలా బాగా నేర్పిస్తుంది. అందరూ భగవన్నామస్మరణలో మంచి పనులు చేస్తూ సంతోషకరమైన జీవితం గడపాలని తన కోరిక. తాను కొంతమందినైనా ఆ దారిలో తేవాలని ప్రయత్నిస్తుంది. బయటకు వెళ్లకుండా, ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం ఎక్కడి నుంచైనా క్లాస్ జాయిన్ కావచ్చు. మీలో ఎవరైనా చేరాలని అనుకుని ఉంటే చేరవచ్చు. ఒక గంట సేపు అందరము భగవద్ధ్యానంలో గడుపుతున్నాము. అది మాకు చాలా సంతోషంగా ఉంది. తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. తను నేను 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్లో చదివాము. చాలా ఏండ్ల తర్వాత తానే నాకు ఫోన్ చేసి ఇలా వేదం చేస్తున్నాను, నేర్పిస్తున్నాను అని చెప్పింది. నాకు చాలా రోజుల నుంచి రుద్ర నమ్మకం చమకం నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండేది. ఇలా భగవంతుడు చూపించిన దారి చూపించాడు అనుకున్నాను. మనం ఒక మంచి పని చేయాలనుకుంటే భగవంతుడు తప్పకుండా దారి చూపిస్తాడు. శని ఆదివారాల్లో కూడా సెలవు తీసుకోకుండా వాళ్ళ అబ్బాయి దగ్గర యుఎస్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా టైం చేంజ్ అయినా కూడా ప్రతిరోజు క్లాస్ తీసుకుంటుంది. తను నేర్పించడమే కాకుండా మనలోని టాలెంట్ను బయటికి తీయాలని చాలా ప్రయత్నం చేస్తుంది. నా స్నేహితురాలు ఇంత మంచి యజ్ఞం తలపెట్టినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ వేదమాలిక సహాయపడే సభ్యులందరకు, మిగతా వాళ్లకు అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్తే. నా పేరు గీతావాణి. వేదమాలిక
ఈ పదం పలుకుతూ ఉంటేనే ఒక అనిర్వచనీయమైన అలౌకికమైన మధుర భావన మదిలో మెదులుతోంది. ఇందులో నేను సభ్యురాలనైనందుకు నాకు సంతోషంగా ఉంది. మా లీలా మేడం ఒక గృహిణిగా, గురువుగా సరియైన మార్గంలో పయనిస్తూ మాకందరికీ ఆదర్శంగాను మార్గదర్శకంగానూ ఉంటున్నారు. మా క్లాస్లో వేదం, భగవద్గీత చదివిన తర్వాత ధ్యానంను సాధన చేస్తుండడం వల్ల సహజంగా చంచలమైన మన మనసుని పరమాత్మయందు స్థిరంగా ఎలా నిలపాలి అని కొంచెం కొంచెంగా అనుభవంలోకి వస్తుంది. మధ్య మధ్యలో మా మేడం గారు చెప్పే సలహాలు ప్రోత్సాహకరంగా ఉంటూ మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉంటాయి. నేను ఈ క్లాస్లో చేరిన తర్వాత నాకు పలువురు సత్ప్రవర్తన గల సాధకులతో సాంగత్యం సాధ్యమైంది. వారందరినీ గమనిస్తూ కూడా నాలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ నా జీవితాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నాను. రోజులో 1 గంట సద్వినియోగం అవుతుంది అని అనిపిస్తుంది. ఆ గంట ప్రభావము రోజంతా కూడా ఉంటుంది. పువ్వుల లాంటి మమ్మల్ని దారంలాగా మేడం కలిపి వేదమాలికను తయారు చేశారు. ధన్యవాదములు మేడం. ఈ గ్రూప్కి వేదమాలిక అని పేరు పెట్టడమే కాకుండా వేదమాలిక వార్షికోత్సవ సందర్భంలో మాకందరికీ మా మనోభావాలను తెలిపే అవకాశాన్ని కల్పించిన ఉమకు కూడా థ్యాంక్స్. ఇంకా ఎంతెంతో చెప్పాలని ఉంది, కానీ సమయాభావం వల్ల ముగిస్తున్నాను. మా గ్రూప్లోకి అందరూ ఆహ్వానితులే. వచ్చి చేరి చూడండి. ఒక 2 రోజులు అటెండ్ అవ్వండి. తర్వాత మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో అని. నమస్తే మేడం. హలో, నా పేరు లక్ష్మీ కుమార్ అండి. మాది నెల్లూరు అండి. నేను వేదం క్లాస్కి రోజు అటెండ్ అవుతానండి. కానీ వేదం క్లాస్లో నన్ను జాయిన్ చేసింది సుజాత అండి. జాయిన్ చేశారు. చేసిన తర్వాత వేదం చదవకూడదు కదా సుజాత అంటే, ఏం పర్లేదు వేదం చదవచ్చు, మీరు జాయిన్ అవ్వండి అని అన్నారు. తర్వాత నేను వేదం క్లాస్లో జాయిన్ అయ్యాను. ప్రతిరోజు జాయిన్ అవుతున్నాను. తర్వాత నేను అమెరికా వచ్చాను. అమెరికా వచ్చినప్పుడు మేడం కూడా అమెరికా వచ్చారు. నన్ను అమెరికాలో చక్కగా నేర్పించారు నాకు. ప్రతిరోజు నేను 4 గంటలకి క్లాస్లో జాయిన్ అయ్యి మేడం గారితో అన్నీ నేర్పించుకున్నాను. నేర్పించిన తర్వాత మళ్ళీ నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు క్లాస్లో జాయిన్ అయ్యేదాన్ని. బాగా అనిపించింది. తర్వాత ఏమంటే బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా కానీ 4 గంటలకల్లా ఇంటికి వచ్చేసేయాలి అని అనుకునేదాన్ని. 4 గంటలకి కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా వచ్చి జాయిన్ అయ్యేదాన్ని. అది చదవకపోతే ఏంటోగా అనిపిస్తుంది. అందుకని ప్రతిరోజు క్లాస్లో జాయిన్ అయ్యి 4 నుంచి 5 దాకా చదువుకునే వాళ్ళమి. చదువుకున్న తర్వాత మళ్ళా అట్లా బాగా అనిపించింది. బాగా అనిపించిన తర్వాత మళ్ళీ మేము అమెరికా వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమెరికా వచ్చిన తర్వాత లత, నేను, కుమారి గారు ముగ్గురు కలిసి ప్రతిరోజు వేదం చదువుతున్నాము. అంటే మేడం గారు ప్రోత్సహించబట్టే కదా మేము ఇలా చదివాము. బాగా అనిపించింది. మా క్లాస్ అయితే బాగుంది, సూపర్గా ఉంది. బాగా దేవుడితో కూడా మంచిగా అనుభవాలు చెప్పుకున్నట్టు మాకు మేము అలా అనిపించింది. నాకైతే ఆ వేదం దేవుడికి అర్పించినట్టు రోజు చదివి అలా అనిపించింది. మాకైతే బాగుంది. సాయిరామ్ అండి అందరికీ. ఈ వేదమాలిక క్లాస్ సత్యసాయి బాబాని లీలాక్క రూపంలో మా అందరికీ ఇచ్చిన ఒక పెద్ద వరం అండి. ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో నన్ను ఒక సభ్యురాలిగా చేసినందుకు మనస్ఫూర్తిగా అక్కకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ప్రతిరోజు సాయంకాలం 4 అయ్యేతలికే మా మైండ్స్ అండి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతున్నాయండి. ఈ క్లాస్కి రాకముందుకు ఇప్పటికి నాలో చాలా చేంజెస్ వచ్చినాయండి. ఇంతకుముందు అన్ని నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వచ్చేవి, అన్నిటికీ భయపడేదాన్ని. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అనేది కొంచెం పెరుగుతూ ఉందండి నాలో. వేదము, భగవద్గీత, ధ్యానము ఈ 3 వల్ల లైఫే చేంజ్ అయిందండి. ఎస్పెషలీ భగవద్గీత వల్ల ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎరుకతో ఎలా మాట్లాడాలో ప్రతి ఒక్కటి నేర్చుకుంటానన్నది. ప్రతి కుటుంబంలోని అందరి సభ్యులను అక్క ఒక జెమ్స్ లాగా తయారు చేసిందండి. మనస్ఫూర్తిగా లీలాక్కకు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మేడం గారికి మరియు వేదమాలిక కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు.
వేదమాలిక అనేది మనకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రేమించడానికి ఒక మార్గం లాంటిది. ఇది ఒక గట్టి ప్లాట్ఫామ్ మనకి. నాకు ఇది లభించినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. వేదమాలికలో మనం వేద పఠనం చేయడమే కాకుండా నిత్యము దాన్ని పారాయణం చేసే అవకాశం వచ్చింది మనకు. అలాగే భగవద్గీత శ్లోకాలు చదివి దాన్ని మన జీవితానికి అన్వయించుకోమని మేడం గారు ఎప్పుడు చెప్తుంటారు. మనం ఎరుకతో ప్రవర్తిస్తూ దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ దాన్ని ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్పగలగడము కేవలం ఈ వేదమాలిక స్టేజ్ ద్వారానే సాధ్యపడింది. దీనికి సహకారాలు అందించినందుకు మేడం గారికి, సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేడం ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా తప్పులను ఓర్పుతో సహిస్తూ మమ్మల్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎప్పుడూ ఎరుకతో ప్రవర్తించండి అంటారు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. మనం దీనివల్ల నెగిటివ్ థాట్స్ని వదిలేసి పాజిటివ్నెస్ నేను మాత్రము నేర్చుకున్నాను. అది అధ్యయనం చేస్తున్నాను. అది అంత ఈజీ కాదని తెలిసినా కానీ చేసుకుంటున్నాను. దీని కృతజ్ఞతలు మేడం గారికి, వేదమాలిక సభ్యులకు. సాయిరామ్ అండి అందరికీ. మనము వేదమాలిక గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉంటుంది. మేడము ఆ విషయంగా ఏమాత్రము కాంప్రమైజ్ కారు. తర్వాత మనము గీతా శ్లోకాలు చెప్పుకుంటాము, వాటికి అర్థం చెప్పుకుంటాము, ఆ తాత్పర్యాన్ని బాగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటాము. ఇప్పుడు మేడం అడుగుతారు, ఇందులో నుంచి నీకేమర్థం అయ్యింది అని. ఇప్పుడు మనకు 1-2 కీ పాయింట్లు అనిపిస్తాయి బాగా, వాటిని ఫాలో కండి అని చెప్తారు. గీతను ఫాలో అవుతున్నాము అంటే మనము ఆ పరమాత్మ సూచించిన విధముగా అటువైపు వెళ్తున్నామని. దీనికి మేడము మనల్ని బాగా ప్రోత్సహిస్తారు. సాయిరామ్ అండి. హాయ్ అండి, అందరికీ సాయిరామ్. నా పేరు గీతా భవాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటీకి థ్యాంక్ యూ చెప్తున్నాను. తెలుగు ఉచ్చారణలో ఎటువంటి పొరపాట్లు లేకుండా అందరం చదవడానికి చాలా బాగా కృషి చేస్తున్నారు. అంటే చిన్న మిస్టేక్ అని కూడా వదలకుండా చెప్తుండేసరికి ఇంకా బాగా చదవాలి అని చెప్పని, అంటే తప్పులు లేకుండా చదివాను అని అనిపించుకోవాలని కూడా చాలా కాన్సన్ట్రేషన్గా మేము చేస్తున్నాము. అది మాకు మెడిటేషన్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే ఇంట్లో ఉంటే ఏదో టైంలో చదవచ్చులే అనుకుంటాము. అదే ఇక్కడంటే కంపల్సరీ 4 to 5 నాకు మెడిటేషన్ క్లాస్ ఇది 2 రకాలుగా యూజ్ అవుతుందని చెప్పని చాలా హ్యాపీగా ఉంది. వేదమాలిక అనే ప్లాట్ఫామ్ అనే విషయం నాకు అసలు తెలియదు. సులక్షణ అనే ద్వారా నేను ఇందులో జాయిన్ అయినాను. చేరిన తర్వాత లీలావతి వేదం మేడము మాకు ఇందులో ఈ వేదాన్ని ఎలా చదవాలి, ఏ విధంగా చదివితే మీకు అతి సులభంగా వస్తుందనే విషయాలని మాకు బాగా తెలియజేశారు. అందువల్ల నేను ఈ వేదాన్ని చాలా తొందరగా నేర్చుకోగలిగినాను. ఇందువల్ల సమాజంలో ఎలా బ్రతకాలి, ఏ విధంగా ఉంటే మన జీవితం బాగుంటుంది, మంచి చెడుల విషయాలు నేను ఇందులో జాయిన్ అయినాక చాలా తెలుసుకున్నాను. మాకు ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలను కూడా మంచిగా నేర్పిస్తూ దానిని ఏ విధంగా మన జీవితంలో అవగాహన చేసుకోవాలనే విషయాలను కూడా నేను చాలా విషయాలను తెలుసుకున్నాను. ఇందుకు గాను వేదమాలిక సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉప్పల లీలావతి. మేము షాద్నగర్లో ఉంటున్నాం. వేదమాలిక 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భముగా ఫలాపేక్ష లేకుండా వేద పఠనం కొరకు, భగవద్గీత కొరకు వేదమాలిక సభ్యులందరినీ ప్రోత్సహిస్తున్న శ్రీ వంకదారి లీలావతి గారికి, వేదమాలిక సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అనుభవం గురించి చెప్పాలంటే, నేను వేదమాలిక గ్రూప్లో సభ్యురాలుగా చేరినప్పటి నుంచి నాకు కానీ నా కుటుంబానికి కానీ మంచి వైబ్రేషన్స్ కలిగిందని చెప్పవచ్చు. వేదము భగవద్గీత నేర్చుకుంటున్నాను. వేదం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను. భగవద్గీత గొప్పతనాన్ని తెలుసుకున్నాను. భక్తి మరింత ఏర్పడింది నాకు. ఓం శ్రీ సాయిరామ్. నేను నాగేశ్వరిని. లీలా గారికి, వేదమాలిక సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈ వేదమాలికలో సభ్యురాలిగా నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నమ్మకం చమకం నేర్చుకోవాలని నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ విధంగా ఈ సభ్యురాలిగా ఉన్నందువల్ల నా వేదము అంతా నేర్చుకొని నేను చాలా సంతోషంగా ఉన్నాను. లీల గారికి ఇందువలన చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హలో, నేను లీలా మేడం దగ్గర కొంచెం మనసు బాగలేక చేరినాను. ఆమె దగ్గర జాయిన్ అయినాక నాకు అవి ఇవి చెప్పి మంచి మాటలు చెప్పి నన్ను ఓదార్చింది. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఏవైనా కూడా మేడం బాగా చెప్తుంది అని మాకు ఆశ కలుగుతుంది. ఎప్పుడెప్పుడు 4 గంటలు అవుతుందా క్లాస్లో జాయిన్ అయిదామని ఆశ కలుగుతుంది. మంచి మాటలు అన్నీ ఆమె చెప్తుంది. ఇట్లుండాలని అన్నీ చెప్తుంది. మాకు చాలా బాగా చూసుకుంటుంది మేడము. ఏవి మాకు ఇంట్రెస్ట్ కలిగేటట్లా చేస్తుంది. అంత సాయిరామ్. సాయిరామ్ అండి. నా పేరు వసంతలక్ష్మి. నేను వేదమాలికలో లీలక్క ద్వారా చేరాను. వేదములు ఒక్కటే కాకుండా లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, భగవద్గీత ఇలా ఎన్నో పండగలకి ఎన్నో రకాల భజనలు నేర్చుకుంటున్నాము. ఇంతేకాక రామాయణంలో పాత్రధారులు వాళ్ళ అంతరార్థము కూడా మనం నేర్చుకున్నాము. ఇదే కాకుండా విష్ణు సహస్రనామం ప్రతి ఏకాదశి రోజు, లలితా సహస్రనామం ప్రతి పౌర్ణమికి చదువుతాము. ఇప్పుడు భగవద్గీతను మనము ఎప్పుడూ పవిత్ర గ్రంథంగా మనం అలమరలో దాచుకున్నాము, కానీ తీసి చదవాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు నేను. ఇప్పుడు అదే అర్థం చేసుకోవడం కోసము ఎన్నో పుస్తకాలు తిరిగి వేస్తూ అంతరార్థం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఎన్నో నేర్చుకోవాలని చెప్పని ఉంది. అక్క మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఉంది. ఒక పువ్వుల్లాగా మనల్ని అల్లి, పుష్పాల్లాగా అల్లి తను దారంలా కనిపించకుండా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. అదేనండి. సరేనండి, మరి ఉంటానండి. అంతా నేనే చెప్తే ఎలా అండి? సాయిరామండి. థ్యాంక్ యూ, ధన్యవాదములండి. వేదమాలిక. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్పురుషుల సాంగత్యం వలన భవబంధములు తొలగును, బంధములు తొలగించు మోహం నశించును, నశించగా స్థిరమైన జ్ఞానం ఏర్పడు, స్థిర జ్ఞానం ఏర్పడగా జీవన్ముక్తి కలుగును. వేదమాలిక స్నేహ సాంగత్యము 6 నెలల్లో చాలా బాగుంది. సాయిరామ్. ఈ వేదమాలిక వినడం మూలాన మాకు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. మా ఇంట్లో కూడా అన్నీ మంచిగా బాగున్నాయి. మేడం చెప్పేటి బాగా మనసుకు మంచిగా అతుక్కొని ఎప్పుడెప్పుడు 4 అవుతుందా అన్నట్టు ఎదురు చూస్తుంటాము. సాయిరామ్. అందరికీ నమస్తే. లీలా ఆంటీకి నమస్తే. నా పేరు హారిక. నేను సుజాత వాళ్ళ అమ్మాయిని. అమ్మ ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయినప్పుడు నేను పక్కన కూర్చొని వింటూనే వేదం నేర్చుకున్నాను. నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లీలా ఆంటీకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను వింటూనే నేర్చుకున్నాను. అయినా లీలా ఆంటీ నాకు అప్పుడప్పుడు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు గ్రూప్లో చదవటానికి. వేదం చదవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నాకు ఆ అదృష్టం ఇచ్చినందుకు లీలా ఆంటీకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓం సాయిరామ్. మేడం గారికి నమస్కారము. వేదమాలిక గ్రూప్ వాళ్ళందరికీ నమస్కారములు. నేను మొన్న కవిత ద్వారా మేడం దగ్గర వచ్చి క్లాస్లో చేరినాను. అప్పటి నుంచి నాకు చాలా బాగుంది. మేడం ప్రతి ఒక్కటి ఏం తప్పులున్నా అన్ని ప్రతి ఒక్కటి మాకు నేర్పించి తీర్చిదిద్దుతున్నారు. మాకు చాలా సంతోషము. అట్లా గురువు గారు మాదిరే మేము భావించుకుంటా వాళ్ళని గురువుగా చూసుకొని తప్పొప్పులన్నీ చెప్పిస్తారు. బాగా చాలా మంచిగా ఉంటారు మాతో. అందరికి ప్రతి ఒక్కరికి ఏమి ప్రాబ్లం వచ్చినా కూడా అన్నీ మంచిగా చెప్పి చేసి మమ్మల్ని అంతా మంచిగా క్లాస్ నడుపుకొని చూసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి ధన్యవాదాలండి.
సాయిరామ్ అండి అందరికీ. నేను లీలావతి మేడం దగ్గర వేదం నేర్చుకున్నాను. మేడం నన్ను ఎప్పుడు ఏకలవ్య శిష్యురాలు అని అంటుంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేడం దగ్గర నేను వేదం నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సాయిరామ్ అండి అందరికీ. సాయిరామ్ అండి అందరికీ. నా మీద చాలా చాలా అభిమానం అందరూ చూపించినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ కూడా. ఇవన్నీ మీరు మెచ్చుకున్న మాటలు, అంటే నేను నేర్పించిన విధానం అది. అంటే మీరు నేర్చుకున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది నేను ఎట్లా చెప్పినాను ఏమనేది. మీరు చెప్పినంత నేను చెప్పినానా అనిపిస్తుంది నాకు ఇప్పుడు మీ మాటలందరూ వింటుంటే. అంటే అంత మనసులలో మీకు నేను నిలబడినాను అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఏమీ నన్ను పోయినట్లు మాటలన్నీ కూడా స్వామికే చెందుతాయి. ఎందుకంటే స్వామి చేతులు నేను పనిముట్టును మాత్రమే. ఎందుకంటే నాకు నేర్పించడం ఇష్టం. అంటే నాకు వచ్చినవి నాతోనే పోకూడదు, 10 మందికి నేర్పించగలగాలి. నాకు ఇన్ని భగవద్గీత వస్తుంది, వేదం వస్తుంది, భజనలు వస్తాయి, ఇన్ని వస్తాయి. ధ్యానం కూడా నేను క్లాసులు తీసుకున్నాను కొందరికి వైజాగ్లో అట్లన్నీ చేసినాను. ఇవన్నీ ఏమన్నీ ఇట్లా నాతోనే పోతాయా స్వామిని చాలా బాధపడేదాన్ని. ఈరోజు మీరందరూ చెప్తుంటే మీ మాటలన్నీ వింటుంటే నిజంగా స్వామికి ఎన్ని రకాలుగా ధన్యవాదాలు చెప్పినా కూడా అది తక్కువ అనిపిస్తుంది. ఆయన దీవెనలు, ఆయన ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయని అనుకుంటున్నాను నేను. మీ అందరూ కూడా ఆ పరమాత్మని, సత్యసాయి బాబా వారి పరమాత్మ ఆయన ఆశీస్సులు మీకు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ నేర్చుకున్న వాళ్ళందరూ క్లాస్కు రావాలి అని నేను చెప్పట్లేదు, కానీ వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రోజు చూసుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము, 4 మంచి మాటలు మాట్లాడుకుంటున్నాము. అందుకని నేను చెప్తున్నాను మీకు ఏది మీరు బాగా చేసుకున్నా కూడా, ఏది సాధనలో ఒక భాగంగా చేసుకున్నా కూడా మీ లైఫే మీకు బాగుంటుంది. నాకేమీ రాదు కదమ్మా, అదే చెప్తుంటాను నేను క్లాస్ కూడా మీకు అందరికీ ఇదే మాట చెప్తున్నాను. ఎప్పటికైనా మీరు నేర్చుకున్నవి ఎప్పుడు కూడా అటకెక్కించకుండా, అంటే పక్కకు వేయకుండా, ఏదైనా పనులు ఉంటాయి ఓకే, పనులు చూసుకోండి, ఇదే చేసుకోండి. అదొక్కటి నేను కోరుకుంటున్నాను మీ అందరి నుంచి. నాకు ఎలాంటి ఇది లేదు. మీ అందరూ నాకు ప్రతి ఒక్కరు ఒకటే. క్లాస్లో ప్రతి ఒక్కరు కూడా నేను నిజంగా ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నాను అంటే కూడా నిజంగా స్వామి దయతో నేను ఈరోజు ఇంత హ్యాపీగా, సంతోషంగా మీ వల్ల మీరు లేకుంటే, మీ సహకారం లేకుంటే క్లాస్ ఏం జరగదు కదమ్మా. అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు. ఆ పరమాత్మునికి శతకోటి పాదాభివందనం తెలుపు